26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ లో కూడా ఇప్పుడు యంగ్ హీరోలంతా వరుసగా మెగాఫోన్ పట్టి ట్రెండ్ సృష్టిస్తున్నారు. యాక్టింగ్ తోనే కాకుండా డైరెక్షన్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ కొట్టాలని కసితో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడే అందరూ ఒకే దారిని ఎంచుకుంటున్నారు. రామ్ పోతినేని నుంచి విశాల్ వరకు కెమెరా వెనుక ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దామా? రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూట్ వేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ కథతో మెగాఫోన్ పట్టారు రామ్. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా ఫన్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా మారుతున్నారు. ఇప్పటికే ఫలక్ నుమా దాస్, ధమ్కీ లాంటి కమర్షియల్ సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన విశ్వక్సేన్ మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారు. ఈసారి ఏకంగా కల్ట్ అనే పవర్ఫుల్ టైటిల్ తో కమర్షియల్ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన యాటిట్యూడ్ కి సరిపోయే కథతోనే వస్తున్నారు విశ్వక్సేన్. ఈ చిత్ర టీజర్ కి రెస్పాన్స్ బాగానే వస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, తమిళనాట డైరెక్షన్ బాట పడుతున్నారు హీరోలు. విశాల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న మకుటం కూడా అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ సినిమానే. ఈ సినిమాని దివంగత నిర్మాత ఆర్బి చౌదరి తన సూపర్ గుడ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇలా సౌత్ లో యంగ్ హీరోలంతా మెగాఫోన్ పడుతున్నది కమర్షియల్ కథలతోనే. మరి వాళ్ళని అవి ఆదుకుంటాయా లేదా అనేది చూడాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.